కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబాయి మండల కేంద్రం నుండి చిన్నంబాయి నుండి గూడెం వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను చెప్తా. అవునా, 2 సెట్ల మెసేజ్ టైప్ చేయండి. ఏం కదా సెల్లన్నా మెసేజ్ టైప్ చేసేది ఉండే ఏమేమి ఉన్నాయి ఏం కదా. సరే, ఇమ్మీడియట్గా అయితే బాడీని షిఫ్ట్ అయిపోయింది. 1 డ్రైవ్ ఎవరైనా గ్రామ పంచాయతీలో ఎక్కించి బండి స్టార్ట్ చేయాలి. పంపించండి సరేనా. సరేలే, అదే షిఫ్ట్ చేయండి ఏం కాదు. ఓకేనా. రైతు బంధు కూడా ఆల్రెడీ నిన్ననే ఎకరం ఉన్న వాళ్ళని పడ్డది. వచ్చేటువంటి వరుసగా 15 రోజుల నెల లోపల అందరికీ ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అందరికీ ఈ ఆరోగ్య ఈ యొక్క రైతు భరోసా అందరి ఖాతాలో పడేటువంటి ఏర్పాటు జరుగుతుంది. సరే, ఇది కాకుండా ఇప్పుడు ఇండ్లకు సంబంధించి కూడా 3000 ఇండ్లు వచ్చినాయి. ఇది మనం శాస్త్రంగానే ఒకరోజు ఆ రోజున 26వ తరగతి జెండా వందన రోజు మొట్టమొదటిగా ఆ పసుపులలో ప్రారంభం చేసిన ఆ గ్రామాల ఇల్లు ఇచ్చేది నేను స్వయంగా చూసిన. ఇల్లులు తిరిగి నేను సెలెక్ట్ చేసినప్పుడు గ్రామాల లిస్టులు ఏది ఇచ్చినా ఏదో అంటే పైరవీలకు అవకాశం లేకుండా, లేనోళ్ళకి ఇవ్వకుండా, ఉన్నోళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి జరగకుండా ఏళ్ళు ఇస్తారన్నా ఆ మొత్తం తీసుకొని ఇల్లు తిరిగి చూసి అక్కడ ఇవ్వడం. అట్లాగే మీ అన్ని గ్రామాలకు కూడా వస్తాం, అన్ని గ్రామాలకు వస్తాం, మీ దగ్గర ఉన్నటువంటి లిస్టు తీసుకుంటాం. మేమందరికి కలిసి గ్రామాలకు పోతాం, ఇల్లు తిరుగుతాం. ఎవరు కూడా ఏలు పెట్టి చూసే పరిస్థితి రాకుండా పేదవాళ్ళకు ఎవరు కూడా ఎవరికి ₹1 లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా, పైరవీలు చేయాల్సిన అవసరం లేకుండా ఆ పేదవాళ్ళకు కూడా ఇచ్చేటువంటి ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. 3000 ఇల్లు అంటే సుమారుగా ₹175 కోట్ల ఒక ఇల్లు, ఒక ఇంటికి సంబంధించి ₹5 లక్షల. ఇట్లా చెప్పినటువంటి ప్రతి కార్యక్రమం కూడా చేసి ఏర్పాటు చేస్తాం. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఒక ₹20 కోట్ల బీటీ రోడ్స్, మరో ₹20 కోట్ల బీటీ రెన్యూవల్ రోడ్స్, అది కాకుండా మరో ₹20 కోట్ల ఎస్సీ వాడలలో ఎస్సీ కాంపౌండ్ కింద రోడ్స్ కావచ్చు, సైడ్ రైన్స్ కావచ్చు. ఇది కాకుండా మళ్ళీ ఎన్ఆర్ఎస్ కింద ₹20 కోట్ల. ఇది కాకుండా ఇక్కడే జడ్ప్రోలో ఒక ₹150 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్, అంటే అన్ని కులకు సంబంధించి జడ్ప్రోలోనే ₹150 కోట్ల ఒక గొప్ప, అంటే మొత్తం కాలేజీ వాతావరణ పద్ధతిలో అన్ని బస్సులతోటి ప్రైవేటు కార్పొరేట్ల కంటే మించి ధీటుగా ఉండే విధంగా అన్ని బస్సులతోటి ఒక పెద్ద నిర్మాణం చేసే ఏర్పాటు చేస్తాం. సో ఇట్లా అంటే ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ఒడిదుడుకున్నా కూడా